దేహమిచ్చినా దైవమా నీ ప్రేమే అనంతం. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. అలా అమాయకంగా మొహం పెట్టుకు. నేను కోపడలేను. ఏమంటున్నావో నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థం కాదులే బాబు. లోపలంతా మట్టి ఉంది. అరే కొడతావేంటి? కొట్టడం కాదు, నాకొచ్చే కోపానికి నిన్నేం చేసినా తప్పలేదు. ఏయ్, నువ్వు ఏయ్, ఆగ్. మాధవ్, మాధవ్, ఎందుకు నాకు దూరంగా వెళ్ళావు? నా మీద నువ్వు ఇంత ప్రేమ పెట్టుకుని నన్ను ఎలా మర్చిపోవాలనుకున్నావు? నువ్వు అనుకున్నావు కదా. నువ్వు నన్ను వద్దనుకున్నావనే కోపంలోనే ఇలా చేశాను. కానీ నీ మీద ప్రేమ లేక కాదు. నిన్ను వదులుకోవాలనుకోవడం నాకేమన్నా సరదా అనుకుంటున్నావా? మనసులో ప్రేమను దాచుకోలేక, వేరే వాళ్ళని నా పక్కన ఊహించుకోలేక నరకం అనుభవించాను. హ్యాపీగా మన పెళ్లి జరిగిపోతుంది అనుకుంటే ఇలా జరిగింది. మాధవ్, నువ్వు నాకు కావాలి. నీ ప్రేమ కావాలి, నీ కేరింగ్ కావాలి. ఇన్ని రోజులు మొండిదానిలా నీకు దూరంగా ఎలా ఉండగలిగానో నాకే అర్థం కావడం లేదు. ఇప్పటి నుంచి అయితే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను మాధవ్. ప్రతిసారి నేనేం చెప్పాలనుకుంటున్నానో, నా మనసులో ఏముందో ముందే నువ్వు చెప్పేస్తున్నావు భూమి. ఈ విషయంలో నువ్వన్నట్టు నిజంగానే నాది మట్టి బుర్రే. నాకు నువ్వు కావాలి భూమి. కాని ఎలా? మన పెళ్ళిళ్ళు ఇంత దూరం వచ్చిన తర్వాత మన ఇళ్లల్లో వాళ్ళు ఏమంటారో? నీ మీద మీ అన్నయ్య గారికి, నా మీద మా ప్రసాద్కు ఉన్న పిచ్చి ప్రేమల వల్లే ఈరోజు మన ప్రేమ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది మాధవ్. వాళ్ళేమీ తప్పు చేయలేదు. వాళ్ళ మధ్య ఉన్నది వైరం కాదు, మనస్పర్ధలు మాత్రమే. మన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాళ్ళు మన కోసం కలిసిపోరా, మనల్ని ఒకటి చేయరా? నాకైతే నమ్మకం ఉంది మాధవ్, ఖచ్చితంగా ఒప్పుకుంటారని. వెంటనే వాళ్ళతో మాట్లాడి చూద్దాం. మనం ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. సరే, తప్పకుండా మాట్లాడదాం భూమి. నీకోసం అన్నయ్యని ఎలా అయినా ఒప్పిస్తాను. నేను బ్రతిమిలాడితే అన్నయ్య కాదనడన్న నమ్మకం ఉంది. నేను మా ప్రసాద్ని ఒప్పిస్తాను మాధవ్. ఆయన బతికేదే నా మొహంలో చిరునవ్వు చూసి. ఇక్కడి నుంచి వెళ్ళాక మనం ఇదే పని మీద ఉందాం భూమి. ఇంకెప్పుడు నన్ను దూరంగా పెట్టకు, నేను తట్టుకోలేను. ఎప్పటికీ మనం ఇంత దగ్గరగానే ఉండాలి. మన మధ్య గాలి కూడా దూరడానికి వీల్లేదు. చిన్న చిన్న మనస్పర్ధలు కూడా రాకూడదు. అస్సలు రానివ్వను. నేనొకటి అడుగుతాను, నిజం చెప్పు. నువ్వు ప్రేమ గురించి పెళ్లి గురించి మాట్లాడావు కదా, ఎవరు నోహించుకుని? మరి నువ్వెవరు ఊహించుకొని మాట్లాడావు? నేను కదా ఫస్ట్ అడిగింది. నీకు తెలీదా నేనెవరు ఊహించుకొని మాట్లాడాను?
నాకెలా తెలుస్తుంది? తెలిసినా నాతో చెప్పించుకోవాలనే ఇలా అడుగుతావు. నీకు తెలుసు కదా, చెప్పు. ఓ రాక్షసి గురించిలే. హ్మ్? ఎవరా రాక్షసి? ఈ రాక్షసి గురించి. ఏంటే అలక్య, రాఘవ ఏం ఆలోచిస్తున్నాడంటావు? కొంప తీసి ఇంకా మన గురించి ఆలోచిస్తున్నాడంటవా? లేదమ్మా, రాఘవ నువ్వల్లిన కట్టు కదని నిజమని నమ్మేశాడు. లేకపోతే ఇంతకు ముందే గట్టిగా నిలదీసేవాడు కదా. అది నిజమే. మరింక దేని గురించి ఆలోచిస్తున్నాడబ్బా? అలక్య, ఈయనొచ్చాడేంటి? అలక్య, నిన్ను పిలుస్తున్నాడేంటి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. అలక్య, నా ఇంటికి ఎందుకు వచ్చావు? అలక్య, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలైక్యని పిలుస్తున్నావేంటి? నేనొచ్చింది అలక్య కోసమే, నీతో మాట్లాడడం కోసం కాదు. అలక్య, అలక్య, ఏమైందండి? రండి కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికో మీరు చేసే మర్యాదల కోసం రాలేదమ్మా. అదే ఎందుకు వచ్చావని అడుగుతున్నా కదా. నీ కాబోయే భార్య అలైక్యని నా కన్న కూతురుతో సమానంగా భావించి పెళ్లిలో నలుగురిలో చిన్నతనంగా ఉండకూడదని నగలు కొనిచ్చాను. నా కూతురు అడిగితే నా సర్వస్వాన్ని ఇవ్వడానికి సిద్ధపడే రకం నేను. నా వాళ్ళు కాదనుకుంటే నేను ఎంత కఠినంగా ఉంటానో నాకే తెలీదు. అమ్మా అలక్య, ఇలా అడుగుతున్నందుకు క్షమించమ్మా. ఏ ఆడపిల్లకైనా నేను ఇచ్చిన వెనక్కి తీసుకునే అలవాటు నాకు లేదు. అలాగే నీ దగ్గర కూడా తీసుకునేవాడిని కాదు. కానీ నువ్వు కోడలిగా అడుగు పెడుతుంది ఈ ఇంట్లో కాబట్టి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఈ కుటుంబానికి నా సొమ్మును నేను ఇవ్వనమ్మా. ఈ ఇంటికి నా ఇంటి సొమ్ము వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదమ్మా. అందుకే నేను నీకిచ్చిన సొమ్ముని తిరిగిచ్చేయమ్మా. చచ్చాను, ఇలా ఇరికించేశాడేంటి? ఇప్పుడేం చెయ్యాలి భగవంతుడా? ఈ గండం నుంచి ఎలాగైనా నువ్వే గట్టెక్కించు. అలైక్య, మనది కానిదేదైనా కూడా మనకు అవసరం లేదు. వీళ్ళ దగ్గర తీసుకున్నవన్నీ కూడా తిరిగిచ్చేసేయ్. ఇవ్వటానికి అవెక్కడున్నారా మగడా?